వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రియల్ ఫ్యాక్ట్స్ గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి భాషాబాయ్ గారు ఉన్నారు, ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఆయనతో పాటు మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే భాషాబాయ్ గారు, ఏం జరుగుతుంది మార్కెట్లో? ఎస్ అసలు రియల్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఎస్ మార్కెట్ అసలు రిజిస్ట్రేషన్లు ఏ విధంగా జరుగుతున్నాయి? యా కాస్త 10 రోజుల నుంచి మార్కెట్ కాస్త పుంజుకుందని చెప్పి మనం వినిపిస్తున్న మాట. యా చాలామంది వెయిట్ అండ్ సీ అని ధోరణిలో ఉన్నారు. సో ఎప్పుడు ఇంకా స్పీడ్గా ముందుకెళ్తుంది, అసలు ఎందుకు స్లో అవడానికి కారణం ఏంటి? యా మామూలుగా ఇప్పుడు మన తెలుగు పీపుల్ ఉన్న ఆంధ్ర తెలంగాణలో ఇదంతా పంటలు మీద ఫోకస్ చేసే యాక్చువల్లీ 60-70% మనం వ్యవసాయ ఆధారితటువంటి రాష్ట్రాలు మనకి. ఇంకా సర్వీస్ సెక్టర్ ఓన్లీ 30% ఉంటుంది. సో ఇప్పుడంతా ఏంటంటే పిల్లల స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు కట్టుకునే టైంలో ఉంటారు అందరూ. తర్వాత పంటలకు పెట్టుబడి పెట్టే టైం అనమాట ఇదంతా. ఎప్పుడు కూడా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రియల్ ఎస్టేట్ అనేది కొంత డౌన్గా ఉంటుంది. సో ప్రతిసారి ఎవ్రీ ఇయర్ అలాగే జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చూసుకోండి. ఇవి అది కాక పంటలు, పొలాలు, రియల్ ఎస్టేట్ అనేది భూమితోనే కాబట్టి ఇప్పుడు అమ్మడానికి అవ్వదు అనమాట. పంటలు వేస్తుంటారు, ఆ భూమి అమ్మడానికి అవ్వదు. సో అది కూడా తర్వాత ఇన్వెస్ట్మెంట్లు అంతా కూడా పంట పొలాల్లోకి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు చేపల చెరువులు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనం మెట్ట కానివ్వండి, వరి కానివ్వండి, ఎవరికున్నంత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంతా దానికి వెళ్తూ ఉంటుంది, పెట్టుబడుల కాలాలు. సో తర్వాత ఇప్పుడు ఏదైతే బిజినెస్ల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లకి ఉంచుకొని వాటికి జాబుల్లో ఉన్నోళ్ళు కానీ చేయగలరు. కానీ జాబుల్లో ఉన్న వాళ్ళకి ఏమైందంటే ఇప్పుడు పిల్లల స్కూల్ ఫీజులు ఉంటాయి. ఎవరి స్థాయిలో వాళ్ళకి. ఇప్పుడు హీరో మహేష్ బాబు స్థాయి ఏంటంటే వాళ్ళ పిల్లలకి 10 లక్షలు 20 లక్షలు నెలకు కట్టాలి. ఒక చిన్న ఆటో డ్రైవర్ ఉన్నాడంటే వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో ఒక 50,000 30,000 స్కూల్ ఫీజులు కట్టాలి. ఈ స్కూల్ ఫీజులు, ఈ కాలేజ్ ఫీజులు, దీంట్లోనే ఈ 3 నెలలు గడుస్తుంది అనమాట. సో అందువల్ల డౌన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైము రియల్ ఎస్టేట్ అనేది జరగడానికంటే ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయి లాస్ట్ 5 ఇయర్స్లో. లాస్ట్ ఏదైతే 2017 నుంచి 2017 ఎండ్ నుంచి 2024 వరకు పెరగాల్సిన దానికంటే కూడా ఎక్కువ రేట్లు 5 టైమ్స్ పెరిగింది. అంటే ఎకరం 20 లక్షలు ఉండాల్సింది అక్కడ ₹1,00,00,000, గజం 2,000 ఉండాలి దగ్గర 20,000 రూపాయలు అయిపోయింది ఆల్రెడీ. దానివల్ల ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకెట్ అనేది రీచ్ అవ్వట్లేదు. అప్పుడే ఏం చేశారంటే కొన్ని అప్రూవ్డ్ ప్లాట్లు కానీ వాటిని కానీ లోన్లు తీసుకొని కొన్నారు. దాన్ని ఇప్పుడు లోన్లు పే చేసుకుంటున్నారు జనాలు. సో అది కాక మొన్న 100 కోట్లు ఎకరం పోయేసరికి జనాలందరూ గందరగోళంలో పడ్డారు. సో లాస్ట్ 5 ఇయర్స్ రియల్ ఎస్టేట్లో జరగరాని మార్పులు జరిగినాయి కాబట్టి ఇప్పుడు దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారు అందరూ. ఇప్పుడు ప్రతి దగ్గర ఏంటి, అక్కడ 100 కోట్లు పెరిగింది, 100 కోట్లు ఎకరం వెళ్ళింది అంటే మహేశ్వరం ఇప్పుడు కోకాపేట 100 కోట్లు పోయింది. వాళ్ళు కోకాపేట నుంచి 10 కిలోమీటర్లు అంటే మినిమం 50 కోట్లు అని చెప్తారు కదా ఎకరం. నాణ్యానికి ఒకవైపు, నాణ్యానికి రెండో వైపు ఏం జరుగుతుంది? నాణ్యానికి రెండో వైపు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు కంపారిజన్ ఏదైతే పాల పొంగు దాకా అయిపోయింది అనమాట. పాలు ఎన్ని ఉంటాయి, కనిపించే పొంగు ఇలా ఉంటుంది. ఆ పొంగు అంతా చల్లారిపోతుంది. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఒక రకమైన పిచ్చి, ఒక రకమైన భ్రమలోకి పెట్టేశారనమాట హైదరాబాద్ మార్కెట్ని. అంటే ఊహలు ఆకలిని తీర్చమంటారు. ఓకే, రియల్ ఎస్టేట్ని ఊహల్లో తీసుకెళ్ళిపోయారు 100 కోట్లని. ఇప్పుడు 100 కోట్లు అయ్యేసరికి మహేశ్వరం ఎక్కడ, తుక్కుగూడ ఎక్కడ, తర్వాత ఎక్కడ కందుకూరు, అక్కడ 3 కోట్ల ఎకరం 2 కోట్ల ఎకరం అని చెప్తుంటే ఎక్కడ రియల్ ఎస్టేట్ అవుతుంది? అంటే కేవలం రేట్లు పెరిగాయి కాబట్టి పాకెట్ రీచ్ అవ్వట్లేదు. ఇప్పుడు రేట్లు పెరిగాయి కాబట్టి పాకెట్ రీచ్ అవ్వట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో 10 లక్షల శాలరీ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 లక్షల రూపాయల శాలరీ ఉన్నాడు మహా అయితే ఒక 50,000 మంది 30,000 మందే ఉంటారు. ఈ 1,60,00,000 ఉన్నటువంటి ఈ జనసాంద్రత ఉన్నటువంటి హైదరాబాద్ సిటీలో 10 లక్షలు ఉన్నటువంటి శాలరీ ఉన్నోళ్ళు మహా అయితే 30,000 నుంచి 20,000 వరకే ఉంటారు. ₹1,00,000 శాలరీ ఉన్నోళ్ళు ఎంతమంది ఉంటారు? మహా అయితే 3 లక్షల మంది ఉంటారు. అంతకంటే పెంచుకుంటారు కదా. అట్లనే పాకెట్ రీచ్ అవ్వాలి. పాకెట్ రీచ్ అయితేనే కానీ ఎవరైనా కొనగలరు. ఇప్పుడు గజము, ఇప్పుడు మణికొండ చూడండి, మణికొండ పుప్పాలగూడ లొకేషన్లో నార్సింగ్ ఇట్లా 1,50,000 చెప్తున్నారు.
అంటే ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఉంటే 1,00,000 అంటే 200 గజాలు కనాలంటే 2 కోట్లు పెట్టుకున్నాను. అవును. మరి వాళ్ళ శాలరీలు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లోన్లు వస్తాయా? ₹1,00,000 శాలరీ ఉన్న వాళ్ళకి 50 లక్షలు వస్తుంది శాలరీ, లోన్ వస్తుంది. అక్కడేమో 200 గజాలు కొనాలంటే 2 కోట్లు ఉంది. ఎట్లా అవుతుంది? ఈ విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోవడం వల్ల సో ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ కూడా కంపెనీలు ఏమీ పెద్దగా రాలేదు చెప్పుకోవడం తప్పితే. ఇప్పుడు ఎక్స్టెన్షన్లు కూడా అవుటర్ పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఐటీ కంపెనీస్ షాద్ నగర్ వైపు, చందన్ వ్యాలీ వైపు అటు వెళ్తున్నాయన్నమాట. ఈ హైదరాబాద్లో పెరగాల్సిన దానికంటే ఎక్కువగా ల్యాండ్ రేట్లు పెరగడము, సైకిల్ రేట్లు పెరగడం వల్ల ఏమైందంటే బాగా పాకెట్ రీచ్ అవ్వక రియల్ ఎస్టేట్ స్తబ్దతలో ఉండిపోయింది. లాస్ట్ 5 ఇయర్స్లో ఇట్లా వెళ్ళిపోయినట్టు రియల్ ఎస్టేట్ డౌన్ అవ్వకుండా వస్తుంటే రియాలిటీలోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు రియాలిటీలో ఉందంటారా? రియాలిటీలోకి ఇంకా రాలేదు, ఇంకా ఇప్పుడు ఇలాగే ఉంటుంది ఒక 3 నెలలు. సో ఇప్పుడు ఏంటంటే జనాలు, పొలాలు, ఇప్పుడు మీరు వాస్తవాలే మాట్లాడుతున్నారా? వాస్తవాలే మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు మేము ఒక 10 ఎకరాలు పెట్టి ఒక 3 కోట్లు 4 కోట్లు పెడితే 10 ఎకరాలు వచ్చేది మహేశ్వరం దగ్గర. ఇప్పుడు ఎకరమే 3 కోట్లు చెప్తున్నారు. అక్కడ 30 లక్షలు 40 లక్షలు ఉండేది. 30 లక్షలు 40 లక్షలు ఒక 3 కోట్లు చేతిలో పట్టుకుంటే ఒక 10 ఎకరాలు వచ్చేది. ఒక 1,50 లక్షలు పెడితే అప్రూవల్స్ వచ్చాయి. గజం 6,000కి 5,000కి అమ్మేవాళ్ళం, 3,000 4,000 కూడా అమ్మేవాళ్ళం. ఆ రోజులు అలా ఉన్నాయి. జనాలు కూడా పాకెట్ రీచ్ అయ్యేది. ఇప్పుడు అక్కడ గజమే 15,000 రూపాయలు అమ్ముతుంటే 200 గజాలంటే 30 లక్షల రూపాయలు ఎవరి దగ్గర ఉంటాయి? ఐటీ ఎంప్లాయీస్ దగ్గరే బాగా కొంచెం హై అండ్ కొంచెం పెద్ద పెద్ద కంపెనీలు చేస్తే ఒక మేనేజర్ లెవెల్ ఉన్న వాళ్ళకి 30 లక్షల రూపాయలు పెట్టి ఫ్లాట్ కొనగలరు. కానీ ఈ సామాన్యమైనటువంటి చిన్న చిన్న షాపులు, హైదరాబాద్ బేస్ అంతా అంతే కదా షాపులు. ఒక పెద్ద కంపెనీలు ఉన్నప్పటికి కూడా ఒక 1000 మంది ఉన్న కంపెనీలో మొత్తం కలిపితే ఒక 50 మందికే లక్షల్లో శాలరీ ఉంటుంది తప్పితే మిగతా వాళ్ళందరికీ 20,000, 30,000, 40,000, 50,000 కదా. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మామూలే. 100 ఒక 200 మంది, 500 మంది, 1000 మంది, 2,000 మంది ఉన్న వీటిలో కూడా మేనేజ్మెంట్కే లక్షల్లో శాలరీ ఉంటాయి, కానీ చిన్న వాళ్ళకి ఎందుకు ఉంటాయి? సార్, ఈ మధ్యకాలంలో మనం ఒకటి వింటున్నాం, హైడ్రా కమిషన్ వచ్చిన తర్వాత ఎస్ చాలా వరకు బుకింగ్ చేసుకున్న వాళ్ళకి కూడా మళ్ళీ అడ్వాన్స్ అనేది వెనక్కి తీసుకుంటున్నారు. ఒక మాట వినిపిస్తుంది, ఎంతవరకు నిజం అది? బుకింగ్స్ వెనక్కి తీసుకోలే, కానీ ఇప్పుడు ప్రాబ్లం అదే అవుతుంది. వచ్చిన వార్త వీళ్ళు షార్ట్ టర్మ్ నిర్ణయాలు, షార్ట్ టర్మ్లో ఈ పరుగులు పెట్టించడం అనేది మంచిది కాదు. ఒక హైడ్రా కమిషన్ అనేది తీసుకున్న తర్వాత ఎఫెక్టెడ్ పీపుల్కి అందరికి నోటీసులు ఇచ్చిన తర్వాత ఒక 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు ప్రతి ఇంటికి నోటీసులు ఇవ్వాలి. మీది ఎఫ్టీఎల్లో ఉంది, మీది బఫర్ జోన్లో ఉంది, మేము దీన్ని ఇలా కూల్చబోతున్నాము, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అని చెప్పినట్టు నోటీసులు ఇచ్చిన తర్వాత అప్పుడు అది కూడా ప్రభుత్వాలు చేసే తప్పులేవి. నిజంగా వాస్తవం చెప్పాలి, మార్కెట్ 100% ఉంది. మార్కెట్ మీద ఉంది. అసలు హైదరాబాద్ మార్కెట్ ఇప్పుడు గందరగోళం అయిపోయింది. ఇంకా హైదరాబాద్ వచ్చేసి ఎవడ కూడా అంత తేలిగ్గా ఇప్పుడు నెల్లూరు నుంచి వచ్చేసి, విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు కొనుక్కుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్, అటు వరంగల్, ఇటు నిజామాబాదు, ఇటువంటి కొంచెం ఎడ్యుకేషన్ చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ ఒక ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత మనం ఆరోగ్యాలు బాగోపోతే ఇక్కడ ఉండిపోయి పిల్లలతో ఎక్కడ చదివించుకుంటున్నాం పిల్లల్ని, అక్కడే ఉండిపోవాలని చూసి ఏదో ఒక మూలనకు ఇల్లు కొనుక్కుంటారు. మామూలుగా వరంగల్, నిజామాబాదు, విజయవాడ, జహీరాబాదు, వికారాబాదు, నిజామాబాదు ఇట్లాట్లో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ ఒక్కొక్క ఇల్లు ఎక్కడో చాట ఏదో మూలం కొనుక్కుంటారు. వాళ్ళు 50 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి ఆ పిల్లలతో పాటు ఉంటూ ఇక్కడ ఏదో చేసుకుంటారు. అవసరమైతే ఒక అరగంటలో హాస్పిటల్కి వెళ్ళొచ్చని. ఈ గందరగోళం సరిగ్గా వాళ్ళు ఎక్కడ కొంటారు? అసలు దీంట్లో బఫర్ జోన్ ఎక్కడ ఉంది, దీంట్లో ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంది, దీంట్లో కెనాల్స్ ఎక్కడ ఉన్నాయి? వాళ్ళే పర్మిషన్ ఇస్తున్నారు, వాళ్ళే కొట్టేస్తున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళకి పర్మిషన్ పెడుతున్నాడు, వాడు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు, హౌస్ ట్యాక్స్లు వేస్తున్నారు, మున్సిపల్ ట్యాక్స్ కనెక్షన్ వేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు అయ్యే కదా కొట్టేసింది. హైదరాబాద్ సిటీ మీద, జిహెచ్ఎంసీ మీద నమ్మకాలు పోయినాయి. దీని మీద ఒక క్లారిటీ వచ్చిందాక మార్కెట్ క్లారిటీ అనేది ఊహల్లో బాధలు అయిపోయినాయి. ఇప్పుడు ఊహలు ఎలా ఉండే, హైదరాబాద్ సిటీకి వచ్చిందంటే మెట్రో రైలు, మంచి రోడ్లు, రీల్ నుంచి రియల్లోకి వచ్చారా? రీల్ నుంచి రియల్లో కాదు, నెగిటివ్లోకి వెళ్ళిపోయారు. ఇంకా రియాలిటీస్లోకి రాలేదు, నెగిటివ్లోకి వెళ్ళిపోయారు. హైదరాబాద్లో ఇల్లు కొంటే
అమ్మ కొట్టేస్తారేమో బిల్డర్స్ హైదరాబాద్ భయానికి వచ్చి బిల్డర్స్ డిస్కషన్ ఏం జరుగుతుంది? బిల్డర్స్లో డిస్కషను ఇప్పుడు మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్లో మేము మామూలుగా టెలికాలర్స్ వీళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక డాక్టర్స్ కానివ్వండి, హై ఇన్కమ్ గ్రూప్కి నెంబర్లు ఎక్కడో చోట తీసుకొని కాల్ చేస్తుంటారు టెలికాలర్స్. ఎక్కడ ఒక మెడికల్ షాప్ వాళ్ళకి కానీ, ఒక ఊర్లో కిరాణా షాప్ వాళ్ళకి కానీ, లేకపోతే స్టీల్ సిమెంట్ షాప్ వాళ్ళకి కానీ. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ వచ్చి అక్కడ ఒక ప్లాట్లు లేకపోతే ఇల్లులు అవి కొంటూ ఉంటారు. వాళ్ళే కొంటారు. కొంచెం హై ఇన్కమ్ గ్రూప్స్ అనమాట. వాళ్ళు నెలకు 2 లక్షలు వ్యాపారం ద్వారా సంపాదిస్తారు. మెడికల్ షాప్ వాళ్ళు కానీ, కిరాణా షాప్ వాళ్ళు కానీ, సిమెంటు, స్టీలు ఇట్లాంటి వాళ్ళందరూ. ఒక డాక్టర్, ఒక ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ చిన్న హాస్పిటల్ పెట్టుకొని నెలకు 2-3 లక్షలు సంపాదించిందంతా కూడా ఇక్కడ పెడుతుంటాడు మామూలుగా. మనం ఇలా ఫోన్ కొట్టంగానే వాళ్ళు మేము వస్తాం చూస్తాం అనే పరిస్థితి. ఇప్పుడు ఫోన్లు చేస్తే, టెలికాలింగ్ చేస్తే అసలు హైదరాబాదులో అసలు ఏం జరుగుతుందో తెలియదు. మేము ఇల్లు కొంటే కొట్టేస్తారని మాట్లాడి పెట్టేస్తున్నారు. హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ నమ్మకాలు కోల్పోయినాయి. హైదరాబాద్ సిటీ వచ్చి ఇంకోటి ఇల్లు కొనాలంటే కొనలేరు. అంత గందరగోళం చేశారు వీళ్ళు ఇప్పుడు. దానివల్ల దీనికి ఏదో ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే ఏదన్నా చేస్తే కానీ, మళ్ళీ ప్రభుత్వం నోట్లో, సీఎం గారి నోట్లో నుంచి కానీ ఒక పాజిటివ్ వేలో నమ్మకం కలిగించాలి ఇప్పుడు మళ్ళీ కొత్తగా. సో మరోపక్క ఇంత వీళ్ళు నమ్మకం హైదరాబాద్ సిటీ మీద, హైదరాబాద్ సిటీ కమిషనర్ కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, హెచ్ఎండిఏ కమిషనర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మీకు హైదరాబాద్లో మేము సిస్టమ్ ప్రకారం ఉన్నాము, పాత సిస్టమ్స్ అన్నీ పోయినాయి, కొత్త సిస్టమ్స్ రెడీ చేశాము, మీకు ఇప్పుడు ఇలాగంటేనే కానీ అలాగా మీకు మేము ప్లాన్ అప్రూవల్ ఇచ్చామంటే ఇంకా దాని జీవితంలో ఎక్కడా కొట్టము అని ఒక నమ్మకంగా భరోసా కలిగిస్తే కానీ వాళ్ళు ఎవరైనా వచ్చి పెడతారు. కానీ లేదంటే ప్రతి ఒక్కడు ఏంటండి, ఇప్పుడు ఒక ఇల్లు కొట్టాడంటే ఒక జీవితం, ఒక మాస్టర్ ఒక ఇల్లు కొన్నాడంటే ఆయన జీవితం అంతే, లైఫ్ కష్టము ఒక ఇంటి మీద పెడతారు అంతే. సో అసలు మామూలుగా రియల్ ఎస్టేట్ అది ఆ గందరగోళంలో ఉండి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆగిపోయినాయి. సో మరోపక్క 42% పడిపోయింది మార్కెట్.